హాయ్ అండి, వెల్కమ్ టు పేషెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ జొన్న దోశలు ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ ఇన్స్టంట్ జొన్న దోశలు బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్న వారికి ఈ జొన్న దోశలు చేసుకొని తీసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటారండి. ఈ జొన్న దోశల్ని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ జొన్న దోశల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు జొన్న పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం రవ్వ దోశలకి ఏ విధంగా కలుపుకుంటామో అంత పలుచగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండిలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న జొన్న దోశల పిండిని ఈ విధంగా పలుచగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నానిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఇంకా కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పిండిలో 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ జొన్న దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక బ్రష్తో ఆయిల్ని ఈ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటెతోని పెనం అంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పెనం అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జొన్న దోశ మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న దోశని ఒక 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న జొన్న దోశలను కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనం ఈ జొన్న దోశల్లోకి కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈ జొన్న దోశల్ని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ జొన్న దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ డిన్నర్లోకి కానీ అప్పటికప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతేనండి, మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ జొన్న దోశల్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.